నమస్తే. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ప్రస్తుతం నేనైతే ఈ సంవత్సరం కౌలుకు వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది గానీ, గతంలో కూడా పలు వీడియోస్ అయితే చేయడం జరిగింది. మొదటి పంటగా వరి అయితే ఏయటం జరిగింది 2.5 ఎకరాల్లో. రెండో పంటకొచ్చేసి మేము మొక్కజొన్న ఏయటం జరుగుతుంది. మొక్కజొన్నకేంటంటే కాలువల్లో నుంచి డైరెక్ట్ నీళ్లు రావు కాబట్టి కంపల్సరీ ఇంజిన్‌లతో నీళ్లు తోడుకోవాల్సిందే. మొత్తం పంట కాలంలో 4 సార్లు వరకు పెట్టుకోవాల్సి ఉంటది. అయితే ఇప్పుడు మన ప్రతి పొలంలోను ఇంజిన్ ఉండదు. ఎవరో ఒకళ్ళు ఇంజిన్ రెంట్‌కి తీసుకొని అయితే చేసుకోవాల్సి ఉంటది. వాళ్ళేంటంటే రోజుకి 1000 నుంచి 1200 చార్జ్ చేసి ఇంజిన్ మన చేలో పెట్టేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మనమే ఆడించుకోవాలి, మనమే పెట్రోల్ పోసుకోవాలి, మనమే పైపులు వేసుకోవాలి, అంతా మనమే చేసుకోవాలి. అయితే రోజుకు ఓన్లీ ఇంజిన్ రెంటే 1000 నుంచి 1200 తీసుకోవడం జరుగుతుంది. మొత్తం పంట కాలంలో 3 నుంచి 4 సార్లు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు 2.5 ఎకరాలకు కూడా 3 రోజులు అయితే కనుక ఆ ఇంజిన్‌తో నీళ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులంటే రూ. 3000 చార్జ్ చేస్తారు. మొత్తం 4 సార్లు అయితే కనుక రూ. 12,000 అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇది వచ్చేసి నేను గతంలో వర్ష పవర్ రైడర్‌కి సంబంధించి సుమన్‌తో వీడియో చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి నీళ్ళ ఇంజిన్ గురించి తెలుసుకుని ఇదైతే బాగుంటది అనిపించి ఇదైతే తీసుకోవడం జరిగింది. దీని ధర వచ్చేసి రూ. 10,000. మొత్తం నాకు పంట కాలంలో ఈ 2.5 ఎకరాలకి నీళ్లు బయట నుంచి రెంట్‌కి తీసుకుని పెట్టుకుంటే కనుక దాదాపుగా 10,000 పైన అయితే అవుతుంది కాబట్టి ఇది ఆ 10,000తో నాకు ఇంజిన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంజిన్ తీసుకోవడం జరిగింది. మరి ఆ ఇంజిన్‌తో ఇది ఈక్వల్ గా పనిచేస్తుందా లేదా, దీంట్లో వచ్చేటువంటి మైలేజ్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీకైతే ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నీళ్లు లాగించుకోవడం కోసం ఉపయోగించేటువంటి 4 స్ట్రోక్ ఇంజిన్ తో పనిచేసేటువంటి పోర్టబుల్ ఇంజిన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను కదా. ఇది వచ్చేసి నేను విజయవాడలో తీసుకోవడం జరిగింది సుమన్ గారి దగ్గర. మనం గతంలో సుమన్ తో పలు వీడియోస్ చేయడం జరిగింది. అక్కడ నాకు పరిచయం తోటి అక్కడ ఇంజిన్ చూడటం జరిగింది, అందువల్ల తీసుకోవడం జరిగింది. అసలు ఇది ఏ విధంగా నాకు ఉపయోగించుకుంటున్నానని చెప్పే ముందు దీని స్పెసిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఇది ఆర్జెంట్ అనేటువంటి కంపెనీ 6.5 HP తోటి రావడం జరుగుతుంది. ఇది ఇన్పుట్ అవుట్పుట్ అంటే 3/3 అని చెప్తారు. మనం వాటర్ ఏంటంటే పైపు 3 ఇంచెస్ ఇన్పుట్ ఇస్తే కనుక అవుట్పుట్ 3 ఇంచెస్ వాటర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. అలాగే గుంటల్లో లేదా కాలువల్లో లేదా చెరువుల్లో లాగించుకుంటాం కదా, దాదాపుగా దీని నుంచి ఇన్పుట్ ఇచ్చేటువంటి పైపు ఈ ఫుట్ వాల్ అనేది దాదాపుగా ఒక 30 అడుగుల వరకు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత నీళ్లు వచ్చేసి దాదాపుగా 1000 అడుగుల వరకు అయితే కనుక తోయటం జరుగుతుంది. అంటే పైప్ వేసుకుని నీళ్ళతో కనుక ఒక 1000 అడుగుల వరకు దీన్ని పెట్టుకోవచ్చు. ఇక దీని ధర వచ్చేసి నాకు ధర రూ. 10,000 అయితే పట్టడం జరిగింది. మామూలుగా నేను వచ్చేసి ఇది రెంట్కి తీసుకుంటానని చెప్పాను కదా, రెంట్కి తీసుకుంటే కనుక దాదాపుగా 3 రోజులు 2.5 ఎకరాలు తడవటం జరుగుతుంది. అదే 4 సార్లు తడించుకుంటే కనుక దాదాపుగా రూ. 12,000 ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ రేటుతో నాకు ఇంజిన్ వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అయితే ఆ రెంట్కి ఇచ్చే డబ్బులతో నాకు ఇంజిన్ మిగిలిపోతుంది, తర్వాత ఎన్ని రోజులైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అదే విధంగా పనితనంగానే చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే ఇది ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళడానికి కూడా చాలా వెయిట్ లెస్ అని చెప్పొచ్చు. కేవలం ఒక 20-22 కేజీలు బరువు మాత్రమే ఉంటుంది. చూస్తే కనుక ఒక మనిషి ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. సింపుల్ గా ఉంటది. బాగా లాంగ్ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు పట్టుకుని వెళ్తే కనుక చాలా తేలిగ్గా తీసుకెళ్లిపోగలుగుతారు. ఇక మైలేజ్ కనుక చూసుకుంటే కనుక గంటకి లీటర్ వరకు అయితే ఇస్తుంది. సుమారుగా కొంచెం అటు ఇటుగా మనం ఇచ్చేటువంటి రేంజ్ బట్టి కానీ లేకపోతే ఇచ్చే స్పీడ్ ని బట్టి కొంచెం అటు ఇటుగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ 4 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి పెట్రోల్ లో ఎటువంటి 2 ఆయిల్ కలుపుకోనక్కర్లేదు. అయితే ఇంజిన్ ఆయిల్ మాత్రం మొదటిసారి మాత్రం 10 గంటల తర్వాత పూర్తిగా తీసేసి మార్చుకోవాలి. తర్వాత నుంచి మాత్రం 25-30 గంటల వరకు అయితే కనుక చేంజ్ చేసుకోమని చెప్పేసి ఇంజిన్ కొన్నప్పుడు సుమన్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఉండేటువంటి ఇంజిన్ ఆయిల్ కనుక మనం బైక్ లో పోసే 4 స్ట్రోక్ ఇంజిన్ ఆయిల్ పోస్తే సరిపోతుంది. దీని కెపాసిటీ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఒక 600 ml వరకు అయితే పట్టడం జరుగుతుంది. ఎప్పుడన్నా అయిపోయినప్పుడల్లా తీసేసి పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంజిన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఒక సీజన్ కి నీళ్లు పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి రెంట్ డబ్బులతో మనకి ఇంజిన్ మిగిలిపోతుంది. కేవలం ఆ పొలంలో నీళ్లు పెట్టుకోవడమే కాకుండా మనకి బయట వేరే పొలంలో పని ఉన్నా ఉపయోగపడుతుంది, లేదా ఇంటి దగ్గర కానీ లేకపోతే బయట కానీ చెరువుల్లో గుంటల్లో నీళ్లు లాగించుకోవాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి అపార్ట్మెంట్ లో కూడా కింద సెల్లార్లో వర్షాకాలం వస్తే కనుక నీళ్లు నిండిపోతుంటాయి కదా, అట్లాంటి ప్లేస్ లో కూడా ఇది నీళ్లు లాగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్తాం కూడా ఇది క్యారీ చేయడం కూడా చాలా తేలిక అనమాట. కేవలం 20-22 కేజీలు బరువు మాత్రమే ఉంటుంది. సింపుల్ గా ఒక మనిషి తీసుకెళ్లిపోవచ్చు, లేదా ఒక బండి మీద పెట్టుకుని తీసుకెళ్లిపోవచ్చు. లేదు దూరం పట్టుకెళ్లాలంటే కూడా ఒక ఇద్దరు అటు ఇటు పట్టుకుని నడుచుకెళ్లిపోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అని చెప్పొచ్చు. దీని ధర వచ్చేసి కేవలం రూ. 10,000 అనమాట. అయితే రూ. 10,000 కేవలం అని ఎందుకు చెప్తున్నానంటే కనుక నేను ఇచ్చేటువంటి రెంటే 12,000 అవుతుంది కాబట్టి రూ. 10,000 ఇంజిన్ వచ్చేస్తుంది, మనం ఓన్ గా పని చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో దీనికి రూ. 10,000 అని చెప్పడం జరుగుతుంది. అయితే దీని పనితనం కూడా ఉపయోగించుకోవడం కూడా ఎవరైనా సరే ఉపయోగించుకోవడం కూడా చాలా తేలిక అని చెప్పొచ్చు. దీనికి వచ్చేసి 30 అడుగుల వరకు మాక్సిమం
పైప్ పెట్టుకోవాలి, ఇన్పుట్ పైప్. తర్వాత అవుట్పుట్ పైప్ మాక్సిమం ఒక 1000 అడుగుల వరకు అయితే కనుక నీళ్లు తోయడం జరుగుతుంది. జస్ట్ మనకు దీనికి కావాల్సినటువంటి కప్లింగ్స్ అన్ని కూడా వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి వేసేటువంటి పైప్ మాత్రం మనం వేరే కొనుక్కోవాల్సి ఉంటుంది. నీళ్లు కెపాసిటీ కనుక చూసుకుంటే కనుక గంటకి దాదాపుగా 50 నుంచి 52,000 లీటర్లు అయితే కనుక ఇది పంప్ చేయడం జరుగుతుంది. తర్వాత పెట్రోల్ మైలేజ్ కనుక చూసుకుంటే కనుక గంటకు దాదాపుగా 1 లీటర్ కొద్దిగా అటు ఇటుగా మనం ఇచ్చేటువంటి స్పీడ్ ని బట్టి నీళ్లు లాగెత్తున్నటువంటి సందర్భాన్ని బట్టి అయితే కొంచెం అటు ఇటుగా 100 ml అటు ఇటుగా అయితే రావడం జరుగుతుంది. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఫస్ట్ సారి మాత్రం ఒక 10 గంటలకు ఒకసారి మార్చమని చెప్పారు. ఇక తర్వాత నుంచి 25-30 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే కనుక సరిపోతుందని చెప్పారు. ఇది ఇంజిన్ ఆయిల్ వచ్చేసి దాదాపుగా ఒక 600 ml అయితే పట్టడం జరుగుతుంది. మన బైక్ లో పోసేటువంటి 4 స్ట్రోక్ ఇంజిన్ ఆయిల్ పోసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే మనం కావాల్సిన చోటకల్లా క్యారీ చేసుకోవడం అనేది చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే జస్ట్ ఈ పైప్ మరలు మాత్రమే మరలు పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకుని జస్ట్ వాటర్ లో వేసేసుకుని ఇక్కడ వెనకాల ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఆన్ బటన్ ఇచ్చేసి మనం చౌక్ వేసుకుని ఇంజిన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చౌక్ వేసుకుని ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత చౌక్ ఆఫ్ చేసేసుకుని ఎక్సలేటర్ ఇచ్చుకుంటే కనుక వాటర్ బయటకు రావడం జరుగుతుంది. పెద్ద శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కనెక్ట్ చేసినప్పుడు పైప్ లో నీళ్లు ఉండవు కాబట్టి ఇక్కడ పైన క్యాప్ ఓపెన్ చేసుకుని దీంట్లో డైరెక్ట్ నీళ్లు పోసుకోవచ్చు. కేవలం 30 అడుగుల పైపే కాబట్టి కేవలం 1-2 బకెట్లు నీళ్లు పోస్తేనే స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇక ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా నీళ్లు కింద వచ్చిన సేపు వస్తూనే ఉంటాయి. నీళ్లు అయిపోయిన తర్వాత గాలి పట్టడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. అలాగే ఇందులో పెట్రోల్ అయిపోయినప్పుడు కూడా పెద్దగా మనం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ పెట్రోల్ పోసుకుని చాలా సింపుల్ గానే మనం కూడా ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మేము 2.5 ఎకరాలకి కూడా దాదాపుగా దీంతో అయితే కనుక 2-2.5 రోజుల్లో అయితే కనుక తడిసిపోవడం జరిగింది. అదే పెద్ద ఇంజిన్ తో పెట్టుకున్నప్పుడు మాకైతే ఒకసారి తడి మాత్రం పెద్ద ఇంజిన్ తో పెట్టడం జరిగింది. అప్పుడు మాత్రం 3 రోజుల సమయం అయితే పట్టింది. అయితే ఆ ఇంజిన్ ఏంటంటే రెగ్యులర్ గా వాడుతుంటారు, ఎప్పటి నుంచో రన్నింగ్ లో ఉండడం వల్ల కానీ పద్దగా ఆగిపోవటం, నీళ్లు రాకపోవటం, లేకపోతే నీళ్లు లీక్ అయినప్పుడు గాలి పెట్టి ఆగిపోవడం, రకరకాల సమస్యలు అయితే వచ్చినాయి. దీంతో అయితే కనుక అటువంటి సమస్య ఏమి లేకుండా కంటిన్యూగా ఆడటం వల్ల 2 రోజుల్లో 2.5 రోజుల్లో అయితే కనుక 2.5 ఎకరాలు పూర్తిగా తడిసిపోవడం జరిగింది. ఇక ఎకరానికి రోజు పట్టిద్దా అంటే ఎకరానికి రోజు పట్టిద్దని కాదు, మనకి ఇచ్చేటువంటి కింద నేలలో ఉన్నటువంటి తడిని బట్టి అలాగే వచ్చేటువంటి వాటర్ని బట్టి పంటను బట్టి క్రాప్ ని బట్టి కూడా మారిపోతా ఉంటది. ఖచ్చితంగా ఒక ఎకరానికి రోజంతా నీళ్లు తడిపితేనే తడుస్తుంది అని చెప్పడానికి అయితే ఏం లేదు. అది మీ దగ్గర ఉండేటువంటి పనిని బట్టి అయితే కనుక అది సమయం అనేది మారుతా ఉంటది. ఇక మెయింటెనెన్స్ అంటూ దీనికి ఏం లేదు. ఎప్పటికప్పుడు ఒక ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం తప్పితే ఎప్పటికప్పుడు పెట్రోల్ ఎప్పుడైతే కనుక పని లేదో అప్పుడు మనం పెట్రోల్ తీసేసుకుంటే కనుక ఇంజిన్ లో కార్పెంటర్ లోకి ఈ పెట్రోల్ వెళ్ళటం కానీ అట్లాంటి సమస్యలు లేకుండా త్వరగా స్టార్ట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ గా జస్ట్ లాగితే కనుక ఇటువంటి దీని మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అయితే ఇది అనువుగా ఉందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి ఇప్పుడు ఇది వచ్చేసి 3x3 అనమాట. అంటే 3 ఇంచెస్ నీళ్లు ఇన్పుట్ ఇస్తే కనుక 3 ఇంచుల వాటర్ బయటకు రావడం జరుగుతుంది. ఈ 4 ఇంచ్ ఉంటాయి, 2 ఇంచెస్ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి డిఫరెంట్ సైజుల్లో అయితే ఇటు కెపాసిటీలు అయితే ఉంటాయి. ఈ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 6.5 HP తోటి 4 స్ట్రోక్ ఇంజిన్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ ఇంజిన్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. దీని ధర వచ్చేసి 10,000 రూపాయలు పడుతుంది. పెద్దగా మెయింటెనెన్స్ కూడా దీంట్లో ఏమి లేదని చెప్పొచ్చు. వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఈ ఇంజిన్ గురించి అయితే మీకు అన్ని విషయాలు తెలియజేశాను అనుకుంటున్నాను. ఎవరైనా సరే కేవలం పొలంలో నీళ్లే కాకుండా ఎటువంటి చెరువుల్లో, ఈ కాలువల్లో, ఈ గుంటల్లో, లేదా సెల్లార్లో నీళ్లు లాక్కోవాలనుకుంటే కనుక ఇంజిన్ ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.